రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లా కేంద్రాల్లో నిర్మితమవుతున్న వైసీపీ కార్యాలయాలకు అధికారులైతే నోటీసులు జారీ చేశారు. ఇక అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విశాఖ, అనకాపల్లితో పాటుగా రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలో కూడా కార్యాలయ నిర్మాణాలను ఆపేయాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న తాడేపల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీస్ని కూల్చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాల్లో నిర్మితమవుతున్న వైసీపీ కార్యాలయాలకు అధికారులు నోటీసులు జారీ చేశారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని, వారం రోజుల్లో సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. విశాఖ, అనకాపల్లితో పాటుగా ఇక రాజమండ్రి, నెల్లూరు, అనంతపురంలో కూడా కార్యాలయ నిర్మాణాలను ఆపేయాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న తాడేపల్లిలోని పార్టీ సెంట్రల్ ఆఫీస్ని కూల్చేశారు. రెడ్డిక వైసీపీకి సంబంధించిన కార్యాలయాలన్నింటికీ కూడా నోటీసులు ఇచ్చి పలు జిల్లాల్లో నిర్మితమవుతున్న కార్యాలయాలను కూడా కూల్చివేయడం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి నెల్లూరులో సిచ్యువేషన్ ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, చెప్పండి, వైసీపీకి ఇక వరుసగా షాక్లు అయితే అనుకోవచ్చు. ఇదైతే ఇప్పుడు చూస్తుంటే ఈ నిర్మాణాలకి సంబంధించి కూడా నోటీసులు జారీ చేస్తున్నారు. అలాగే తాడేపల్లి నిర్మాణంలో ఉన్న వైసీపీని కూడా కూల్చేశారు. అయితే నెల్లూరులో సిచ్యువేషన్ ఎలా ఉంది? నెల్లూరులో పార్టీ కార్యాలయంకి సంబంధించి దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అక్కడ? మమత, అయితే నెల్లూరు జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే కార్యాలయం ఉందో కార్యాలయానికి ప్రభుత్వం నుంచి నోటీసులు కూడా అందినటువంటి పరిస్థితి ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నెల్లూరులోని వెంకటేశ్వరపురం వద్ద ఒక కార్యాలయాన్ని కూడా నిర్మిస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఎవరైతే కార్పొరేషన్ కి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ అధికారులంతా అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి భవనానికి సరైనటువంటి అనుమతులు లేవు, అక్కడ నిర్మించడానికి అనుకూలం కాదు అని చెప్పి నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఇంతలోనే వైసీపీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఎవరైతే సిటీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఖలీల్ ఇద్దరు కూడా అక్కడికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఎందుకంటే తమకు పూర్తి అనుమతులు ఉన్నాయి, అనుమతులు లేకుండా ఇలాంటి కార్యాలయం ఎందుకు నిర్మిస్తామంటూ కూడా వాళ్ళతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా అధికారులు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ నిబంధనలకు వ్యతిరేకంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు, దీనికి సంబంధించి వారం రోజుల లోపల వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తూ ఒక నోటీసులను అయితే ఇచ్చి అక్కడి నుంచి వెనుకడుగు వేసినటువంటి పరిస్థితి. మరోవైపు వైసీపీ శ్రేణులు మాత్రం కక్షపూరిత రాజకీయాలు కూటమి ప్రభుత్వం చేస్తుందంటూ కొన్ని నినాదాలు కూడా అక్కడ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు తీసుకుంటే మంగళగిరిలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాన్ని అక్కడ అనుమతులు లేవంటూ కూల్చివేసినటువంటి నేపథ్యంలో ఇటు నెల్లూరు, అనంతపురం అదేవిధంగా పలు జిల్లాల్లో కూడా ఈ కార్యాలయాలకు చేరుకుని అధికారులంతా నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలోనే నెల్లూరులో కూడా అధికారులు ఎవరైతే కార్పొరేషన్ సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు కూడా చేరుకొని అక్కడ భవనానికి సంబంధించినటువంటి అనుమతులు పూర్తిగా లేవు, దీనిపైన వారం రోజుల లోపల విచారణ ఏదైతే వివరణ కూడా ఇవ్వాలని చెప్పి ఒక ఆదేశాలు జారీ చేస్తూ నోటీసులు కూడా అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయం దాదాపు ఎకరాల స్థలంలో టిడ్కో ఇళ్లకు సంబంధించి గతంలో టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 19 వరకు కొనసాగినటువంటి టీడీపీ ప్రభుత్వ హయాంలో వెంకటేశ్వరం వద్ద టిడ్కో గృహ సముదాయాలను కూడా నిర్మించారు. తాజాగా వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడే టిడ్కోకి సంబంధించి ఏదైతే కొన్ని నివాస యోగ్యానికి సంబంధించినటువంటి స్థలాలను కూడా జగనన్న లేఅవుట్స్ పేరుతో ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్లేస్ లోనే కొంత ఎకరానికి పైగా స్థలం తీసుకొని ఆ ఎకరానికి పైగా స్థలంలోనే ఈ భవనాన్ని కూడా నిర్మిస్తున్నారు. అయితే ఈ భవనానికి సంబంధించి సంవత్సరానికి అంటే 1000 రూపాయల నుంచి 10,000 రూపాయల లోపల లీజుకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే దానికి సంబంధించి ఎంత మొత్తం అనేది ఇంకా తేడతెల్లం కాలేదు. అయితే ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నగరంలోని అత్యంత దగ్గరలో ఉన్నటువంటి కొంత స్థలంలో వైసీపీ ప్రభుత్వ కార్యాలయాల మాదిరిగా వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కట్టే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో చేశారు. వీటిలన్నింటినీ కూడా ఖచ్చితంగా నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ స్థలాన్ని దోచేసడం వల్ల ఇబ్బంది కలుగుతోందన్న నేపథ్యంలో వీటి మీద చర్యలు
చర్యలు అయితే తీసుకుంటామని చెప్పి ఇటు ప్రస్తుత ప్రభుత్వం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది అంతా. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి అనంతపురం నుంచి మరిన్ని డీటెయిల్స్ మాట్లాడడానికి మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, చెప్పండి, అనంతపురంలో సిచ్యువేషన్ ఎలా ఉంది? అయితే ఆపేయాలి అంటూ కూడా ఆదేశాన్ని ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే అక్రమ కట్టడాలు అంటూ కూడా ఈ పార్టీ కార్యాలయాలకు సంబంధించి కోట్ల విలువైన భూములు అయితే వైసీపీ తీసుకుంటుంది, లాక్కుంటుంది అనేసి అని చెప్పైతే ఒక అదైతే బయటకు వస్తుంది. అయితే దీనికి సంబంధించి అనంతపురంలో ఎలా ఉంది సిచ్యువేషన్? మమత, ఈ వైసీపీ పార్టీ కార్యాలయాల నిర్మాణం అయితే మాత్రం దీనికి కేటాయించిన స్థలాలు కానీ ఈ నిర్మాణాలు కానీ ఇవన్నిటి కూడా వివాదాస్పదంగా ఉన్నాయి. అయితే ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఏ ఒక్క అంటే ఆయా శాఖల అధికారులు ఎవరైతే ఉంటారో ఇటు టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఆ స్థలాలకు సంబంధించిన ప్రభుత్వ శాఖల అధికారులు కానీ ఇప్పుడు అనంతపురం నగరానికి సంబంధించి నగర నడిబొడ్డున అత్యంత ఖరీదైన స్థలము ఇరిగేషన్ శాఖకు సంబంధించి స్థలం తీసుకున్నారు అనమాట. మరోవైపు సత్యసాయి జిల్లాకు సంబంధించి చూస్తే ఎయిర్పోర్ట్ ఎదురుగానే నిర్మాణం చేపడుతుంది. మరి నిర్మాణం చేపట్టినప్పుడు సాధారణంగా ఎవరైనా భవన నిర్మాణానికి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తే మున్సిపాలిటీ అధికారులు అప్పటికప్పుడు ఆ బిల్డింగ్ అనుమతులు లేకుండా చేశారని చెప్పి కూల్చివేయడం జరుగుతుంది, లేదంటే అసలు నిర్మాణమే జరగకుండా అడ్డుకోవడం జరుగుతుంది. మరి వైసీపీ ఆఫీసులకు సంబంధించి మరి నిబంధనలు పాటించకుండా ఎంతవరకు వాళ్ళకి అనుమతులు ఉన్నాయో లేదో చూసుకోలేదు మమత. అందుకని నిన్న నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది వారికి అధికారులు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.